అన్నగారు నమస్తే. నమస్తే అన్న. అన్న ఎక్కడ అన్న, ఏ ఊరు అన్న ఇది? ఎగ్జాక్ట్లా గురపతండి అన్న. మీ పేరు అన్న? నా పేరు మున్నా అన్న. ఇప్పుడు మీరు ఏ వెరైటీ వేసుకున్నారు? శరత్ వెరైటీ వేసుకున్నా అన్న. ఎట్లుందన్న మీ శరత్ వెరైటీ ఇప్పుడు? ఇది అన్న తోట ఎట్లున్నది? బాగానే ఉందన్న. కాపు ఎట్లా సెట్ అయింది? కాపు మంచిగా గుత్తులు గుత్తులుగా బుట్ట ఆకారంలో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. శరత్ అయితే వేసుకున్నా మహిబాదు. బాగానే ఉన్నాను తోట. కేజీ నుంచి 2 కేజీల వరకు కాయలు మాత్రం ఇక మీకు ఆగబడుతూనే ఉంది. అందరూ వేసుకోవచ్చు తోటి రైతులు, దాని పర్లేదు. నాకు ఈ నల్లి వచ్చినాక కూడా, విల్ట్ వచ్చినాక కూడా తట్టుకొని ముంతా తుఫాన్కి తట్టుకొని పోయిందనుకున్న తోట మళ్ళీ తిరిగి వచ్చింది. ఇత్తనం గుణం అంతే ఉంది. నేను కూడా ఆ గుణానికి న్యాయం చేసిన. 30 నుంచి 35 దాకా వెళ్తుందని నాకు గ్యారెంటీ అన్న. అందరు వేసుకోవచ్చు అన్న ఈ ఇత్తనం. ఈ శరత్ వెరైటీ నాకు నమ్మి తీసుకెళ్ళని చెప్పి వినయన అంటే నేను నమ్మి ఎంచుకున్నా. నాకు కూడా న్యాయం చేసింది ఇత్తనం. అన్న కూడా న్యాయం చేసిండు. నాకు కూడా తీసుకొచ్చారు. నేను మహిబాద్ అన్న. మహిబాద్ నుంచి వినయన్న షాప్ నుంచి తీసుకొచ్చుకున్నా. ఎట్లా కాసింది? దగ్గర నుంచి బుట్ట ఆకారంలో వచ్చి గుత్తులు కాసి ఇక కాయ కూడా ఆవబడుతూనే ఉంది. చూసుకోవచ్చు. తోటి రైతులు వేసి వేయవచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా పర్లేదు. క్వాలిటీ ఎట్లుందన్న? క్వాలిటీ బాగుందన్న. ఇక ఎర్రగా ఉంది, తాళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడుగా కూడా పూత కాపులో ఉంది తోట. మళ్ళీ ఇంకో స్టెప్ అవకాశం ఉంది, కాస్తుంది కూడా. మందులు కొడుతూనే ఉన్నా, నీళ్ళు కడుతూనే ఉన్నా. ఇవాళ డేటు జనవరి 31 మనం వీడియో చేస్తున్నాం. శరత్ వెరైటీ ఫామ్ టెక్ అగ్రి సీడ్ వారి శరత్ వెరైటీని అయితే మీరు వేసుకున్నా. దిగుబడి మాత్రం 30 క్వింటాల పైన వచ్చేలా ఉందని అంటున్నారు. అంతేనా? ప్రతి ఒక్కరు అయితే వేసుకోవచ్చు అంటారు. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. అన్ని నెలలను తట్టుకుంటుందా అన్న ఇది? అన్ని నెలలను తట్టుకుంటుంది. అన్ని నెలలు మాకు దుబ్బ భూములు, ఏ దేనికైనా తట్టుకుంటది. ఇక్కడ మీ సైడ్ లో వర్ష ప్రభావం ఎక్కువ ఉంది అన్నారు. అంటే ఇక్కడ ఆకేరు వాగు దగ్గరలో ఉండడం వలన ఆకేరు వాగు వచ్చి ఒక 2-3 రోజులు నిలిచిపోయింది. తోట మొత్తం మునిగి నిలిచిపోయి ఉంది. ఈ ఊర్లో ఉన్న తోటలు మొత్తం ఆగమైనా అన్న. మొత్తం ఆగమై సచ్చుడు. ఎట్లున్నాయి వాళ్ళ తోటలు? ఎట్లున్నాయి మీ తండోళ్ళు? అంత వదిలేసిరు అన్న. అంత వదిలేసిరు. అంటే ఎక్కువ చనిపోయినాయి. నల్లి ప్రభావం వచ్చి ఎంత ఆగం ఎంత మందు కొట్టినా తిరగట్లేదని రైతులు నర్వస్ అయ్యి వదిలేసిరన్న. నాదైతే ఇప్పుడు శరత్ వేయించుకుంటే కాస్త నల్లికి కూడా తట్టుకుంది, విల్ట్ కూడా తట్టుకొని ఈ విధంగా ఉందన్న తోట. బాగుందన్న.